హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలీస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. అండ్ ఈరోజు వచ్చేసి మంచి హెల్దీ రెసిపీస్ పిల్లలకి మార్నింగ్ నుండి నైట్ డిన్నర్ వరకు హెల్దీ రెసిపీస్ చేసి ఇచ్చాను. మీకు ఏది నచ్చినో ఒకటైనా ట్రై చేయండి, ఓకేనా? మన సబ్స్క్రైబర్ వచ్చేసి అక్క, నార్మల్ ఇడ్లీ చేస్తే అంత హెల్దీ కాదు, ఇంకా హెల్దీగా చేయాలంటే ఏ విధంగా చేయాలి అనేసి అడిగారు. బేసిక్గా మా పిల్లలు ఇడ్లీ అస్సలు తినరండి, అందుకే నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడైనా. ఇక్కడ నేను ఒక 1 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు పెరుగు వేసుకొని మంచిగా కొంచెం వాటర్ తోటి ఈ విధంగా కలిపి ఒక 5 to 10 minutes ఉంచేసాను పక్కన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 స్వీట్ కార్న్ సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ విధంగా 1/2 స్వీట్ కార్న్ తీసుకొని చక్కగా మొత్తం ఆ గింజలన్నీ తీసేసాను. చాలా టేస్ట్ ఉంటుంది స్వీట్ కార్న్ తోటి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్గా మనము ఇడ్లీ రవ్వతో ఇడ్లీ ఇచ్చినంతగా ఏమీ హెల్దీ ఏం కాదు. బేసిక్గా మా పిల్లలు తినరు, అందుకే నేను ఇవ్వను. ఇచ్చినా ఎప్పుడో ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ స్వీట్ కార్న్ కూడా ఒక 1 కప్ వరకు తీసుకొని ఇందులో చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం ఒక 2 వెల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇలాంటి మిక్సీ పట్టే ఐటెంలో కరివేపాకు ఎక్కువ వేస్తాను, డైరెక్ట్గా తినరు కదండి పిల్లలు. నెక్స్ట్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో నేను బాగా మెత్తగా పట్టుకున్నాను, మీరు బరకగా కూడా పట్టుకోవచ్చు. ఈలోపు ఇదంతా చేసుకునేసరికి మనకు పెరుగులో ఉప్మా రవ్వ కూడా మంచిగా మెత్తగా నానిపోయింది. సో ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న బ్యాటర్ ఇందులో వేసుకోండి, ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా. మీరు నార్మల్గా వచ్చే పొడి ఏమంటారు కదా, నార్మల్గా మనం ఇడ్లీ చేసుకుంటాం కదా రవ్వతో, అలా రావాలంటే ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకోవాలి. నేను బేకింగ్ సోడా ఏం వేసుకోకుండా బాగా మనకి ఆ పిండిలో గాలి ఫామ్ అయ్యేలాగా బీట్ చేసుకుంటాను. బేకింగ్ సోడా పిల్లలకు అంత మంచిది కాదు కాబట్టి చాలా తక్కువ ఇస్తాను. నెక్స్ట్ ఇంకా మనము ఒక టైం ఉంటే 5 minutes ఉంచండి, లేదంటే అవసరం లేదు. మంచిగా బీట్ చేసుకోండి అంతే. ఎలా ఉంటుందంటే టేస్ట్ ఆవిరి కుడుములాగా అండ్ తీయగా, స్వీట్ కార్న్ వేసాం కదా, తీయగా ఉంటుంది. సో నేను ఒక 2 plates అలా వేసాను అంతే. ఒక 2 అంతకంటే ఎక్కువ తినరండి పిల్లలు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి స్వీట్ కార్న్తో ఇడ్లీ ట్రై చేసి ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా తిన్నారు అని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. బేకింగ్ సోడా వేస్తే ఇంకా బాగా లోపల గుల్లలాగా అలా వస్తుంది, బట్ అవసరం లేదు. నేను స్వీట్ కార్న్ ఎక్కువ మెత్తగా మిక్సీగా పట్టాను కాబట్టి చాలా బాగుంటుంది, జస్ట్ లైక్ ఉప్మా రవ్వ ఉన్నట్టు. నేను కూడా ఒక 2 వేసుకున్నాను. మంచిగా ఈ విధంగా పల్లీలు జీడిపప్పు వేసి పిల్లలకి చట్నీ చేస్తాను. లోపల సాఫ్ట్గా, తింటుంటే తీయగా, కమ్మగా బాగుంటుందండి. లైట్ ఫుడ్ అసలు తెలుసా. మీరు నార్మల్గా ఇడ్లీ మీకు నచ్చని వాళ్ళు ఇలా చేయండి. మా పిల్లలు ఇడ్లీ తినరు అని చెప్పాను కదా, ఈ విధంగా డిఫరెంట్గా చేస్తే బాగా తింటారు. చాలా చాలా హెల్దీ కూడా మనకి నార్మల్ ఇడ్లీ కన్నా. ఇంకా ఇప్పుడే కన్నే స్కూల్ నుంచి వచ్చేసాడు. సో తినమంటే భలే మా మొండి అండి, ఇడ్లీ షేప్ ఉంటే అంతే మా పిల్లలకి ఏదైనా తింటారు కానీ, బట్ అలా కాదు అని మంచిగా ఇలా చట్నీ డిప్ చేసి పెడితే ఎంత బాగుంటుందో. పిల్లలకి బేసిక్గా తినరాక, ఫుడ్ ఎలా తినాలో తెలియక, ఎలా అంటే దాని టేస్ట్ ఎలా ఉంటుందని ఫస్ట్ వద్దు అంటారు. ఒక్కసారి నోట్లో పెట్టి దాన్ని రుచి చూపించామా అంతే మంచిగా ఉంటుంది. మా మిన్నుకు బాగా నచ్చింది, ఎంత బాగా తిన్నాడో తెలుసా. 2 ఇడ్లీలు మంచిగా తినేసాడు. ఒక గ్లాసులో పాలు కూడా, అది చల్లారేలోపు చక్కగా ఇలా తినేస్తాడు. నేను చేసే చట్నీ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి. ఎక్కువగా జీడిపప్పులు, పల్లీలు, వెల్లిపాయ, ఒక చిన్న ఎండుమిర్చి, అంత ఇంకేం వేయను కాబట్టి బాగా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ మిల్క్ కూడా తాగేశాడు. ఇంకా మిడ్ స్నాక్ వచ్చేసి నేను ఇన్స్టామార్ట్లో యాపిల్ బియర్ ఆర్డర్ ఇచ్చానండి. ఇవి అంటే గంగరేగు పండు అంటారు, బట్ అది కాదు, చాలా స్వీట్గా ఉంటుంది. గ్రీన్ యాపిల్ బియర్ అంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకు మంచిగా కడిగిచ్చి బాగా ఎంజాయ్ చేశారు. యాపిల్ అని చెప్పి ఇచ్చేసాను. ఇంకా మనం వేరే నేమ్లు కొత్తవి చెప్పామా, తినరు. అందుకే వాళ్ళకి నచ్చినవి తెలిసినవే ఇవ్వాలి. ఇంకా పిల్లలు అయితే టీవీ చూసుకుంటూ
ఆ ఫ్రూట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ కదా, ఫ్రూట్స్ బాగా ఇవ్వండి. ఇంకా మీరే ఏ ఫ్రూట్ ఇవ్వాలనుకుంటే అవి. కోల్డ్ అలాంటివి ఏమీ అవ్వవు, అయినా కూడా పర్లేదండి. కోల్డ్ కాఫ్ అయితే టెన్షన్ పడకండి. అదంతా బయటికి వెళ్తేనే కదా వాళ్ళకి ఇమ్యూనిటీ ఎంత ఉంది ఏంటి అనేది. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు లంచ్కి అయితే కొంచెం పాలకూర ఉండే, అది ఆలు ఫ్రై లాగా చేస్తున్నాను. అండ్ పప్పు కూడా. ఫస్ట్ ఆలుని నేను ఉడకబెట్టుకోలేదు కదా, ఉడికించుకుంటే అంతగా బాగోదు. అందుకని నేను ఆయిల్లో ఫ్రై చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లిపాయలు అవి కొంచెం మగ్గిన తర్వాతకి కొంచెం పసుపు అలా వేసి నీట్గా వాష్ చేసేసుకున్న పాలకూర వేసేసుకోండి. ఆకుకూరలు మంచిగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో ఇసుక ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎన్నిసార్లు కడిగినా వస్తూనే ఉంటుంది. మంచిగా ఒక 4-5 టైమ్స్ కడిగి సాల్ట్ వాటర్లో ఉంచండి మంచిది. తర్వాతకి ఈ విధంగా మనం ఇందాక ఫ్రై చేసుకున్న పొటాటో వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకోండి. మనకి పాలకూర మొత్తం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర, కొంచెం ఏమంటారు ధనియా పౌడర్, కొద్దిగా కారం లైట్గా. పిల్లలకి కారం తక్కువ తక్కువ వేస్తేనే టేస్ట్గా తింటారు. అండ్ కారం ఎక్కువ ఉండడం వల్ల ఆ కర్రీ ఫ్లేవర్ మొత్తం కారమే తెలిసిపోతుంది. మెయిన్ అందులో ఉన్న మెయిన్ వెజిటేబుల్ అయినా ఇంకేదైనా దాని ఫ్లేవర్ తెలియదు. సో ఈ విధంగా నేనైతే మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. అదొక్కటి తినాలంటే పిల్లలకు కష్టం కదా, అందుకే ఈ విధంగా మార్నింగే పప్పు నానబెట్టేసుకున్నాను. మసూరి పప్పు, ఎర్రపప్పు, కొంచెం పసుపు, ఉప్పు, ఒక 2 పండు టమాటా వేసి ఈ విధంగా. నేను ఈ పప్పు ఉడికేసరికి ఇంట్లో చాలా పనులు చేస్తాను. ఇలా డైరెక్ట్గానే కుక్ చేస్తాను. నేను కందిపప్పు ఒక్కటే విజిల్ వేస్తాను. మంచిగా ఉడికిపోయిన తర్వాతకి కొంచెం కారం, అంతే. సమ్మర్ కదా, ఆనియన్ ఎక్కువగా వేయండి. అందుకే కొంచెం పచ్చి పచ్చి ఆనియన్సే మా పిల్లలు తింటారండి. బాడీ చలువ చేస్తుంది పిల్లలకి. అండ్ ఇంకా బయలక్కగా మా పిల్లలు తింటారు కాబట్టి ఇంకా పెద్ద పెద్దగానే కట్ చేశాను. మీ పిల్లలు తినకుంటే చిన్న చిన్నగా కట్ చేసేయండి. నెక్స్ట్ మంచిగా పప్పు చారు, మంచిగా పాలకూర, ఆలు కాంబినేషన్ ఎంత బాగుంటుందో తెలుసా. చప్పగా పిల్లలు కమ్మగా తింటారు. మంచి కాంబినేషను. ఆకుకూరలు తినమంటే తినరు కదా, ఇలా డిఫరెంట్గా చేస్తుంటే పొటాటోతో ఆకుకూరల ఫ్రై బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు చదువుకొని పడుకున్నారా. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్కి ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజుదండి. మండే రోజు ఇక్కడ ముంబైలో వచ్చేసి మండే రోజు మనకి శివాజీ జయంతి ఉంది కదా, శివాజీ జయంతి ఇక్కడ హాలిడే. అందుకనేసి మంచిగా మా హస్బెండ్ ఫిష్ తీసుకొని వస్తే అది ఫ్రై లాగా స్నాక్కి పెట్టేశాను. కూల్గా చేసుకున్నాను ఈరోజు వీడియో షూటింగ్ కూడా. ఇంట్లో హాలిడే ఉంటే పిల్లలకు కూడా ఎంత బాగుంటుంది కదా అని. సో లాస్ట్ టైం చేసినప్పుడు కొన్ని మిస్టేక్ చేశాను. ఇది బొంబిల్ ఫిష్ ఏం లేదండి, ఏదో పెద్ద ఫిష్ అనుకున్నాను. మన సైడ్ బొమ్మిడాయలు అంటారు కదా, అది అస్సలు ముళ్ళు ఉండదు. పిల్లలైతే లేసి తిన్నట్టుగా తినేస్తారు. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, మీ పిల్లలు ఎంత అయితే మసాలా తింటారో అంత తిని అంటే అంత వేసి ఎక్కువసేపు. లాస్ట్ టైం ఏం చేసినంటే మ్యారినేట్ చేశాను, కానీ ఈసారి కనుక్కున్నాను. లాస్ట్ టైం మేము ఫిష్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు కనుక్కున్నాము. వాళ్ళు చేస్తుంటే ఏమంటారు కదా, మంచి గట్టిగా వచ్చింది. మేమేమైందంటే బాగా ఫిష్ అంతా డిస్టర్బ్ అయింది. వాళ్ళు అడిగితే అసలు మ్యారినేట్ చేయకూడదు అంటే ఫిష్ ఉప్పు కారం పట్టించేసి బియ్యం పిండిలో అలా డిప్ చేసి వేయాలంట. సేమ్ అలానే చేశాను, ఎంత బాగా వచ్చిందో. ఈసారి అయితే ఇది మ్యారినేట్ చేస్తే ఏమవుతుందంటే మెత్తగా అవుతుందంట ఫిష్. ఇంకా కొంచెమే ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ అంతా మళ్ళీ మనం రీయూజ్ చేయలేము, అంత వేస్టే అన్నట్టు. పిండి అంత బాగోదు కదా, అందుకే కొంచెం చిన్న దాంట్లో కడాయిలో వేసి మళ్ళీ అది రీయూజ్ చేసేది కాదు కదా. పెద్ద కడాయి వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందుకే ఈ విధంగా చిన్న దాంట్లో వేసి పిల్లలకి మంచిగా చెప్పాను కదా, లేసి తిని ముళ్ళే ఉండదండి. బొమ్మిడాయిలు అంటారు మన సైడు, ఆంధ్ర తెలంగాణలో బొమ్మిడాయిలు. ఇక్కడ ముంబైలో బొంబిల్ ఫిష్ అంటారు, కానీ ఏదో పెద్ద ఫిష్ అనుకున్నాను నేను. తర్వాతకి లాస్ట్ టైం ఫిష్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అర్థమైంది, ఓర్ని అమ్మాయి ఇది ఫిషా అని. మంచి టేస్ట్ ఉంటుంది, ముళ్ళే ఉండదు. పిల్లలకు మనం చెయ్యికి డైరెక్ట్గా ఇచ్చినా కూడా హ్యాపీగా తినేస్తారు. అండ్ నెక్స్ట్ నైట్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు ఇంకో మంచి హెల్తీ కర్రీ చేశాను. ఇక్కడ చూసారు కదా, జీడిపప్పులు ఎక్కువనే వేశాను. మనం ఎప్పుడైనా మసాలా
వేస్తున్నప్పుడు జస్ట్ టేస్ట్ కోసమే మసాలా వేయాలి కానీ ఘాటు కోసం వేయకూడదు. ఇన్ కేస్ ఏమన్నా ఎక్కువ అవుతుందో ఏమో పిల్లలు తింటారో లేదో అన్నప్పుడు జీడిపప్పు ఎక్కువ వేయండి. అదేమవుతుందంటే కారం చచ్చిపోతుంది అన్నట్టు. ఒక 1 స్పూన్ ధనియాల పౌడరు అవన్నీ ఒక్కొక్కటి వేసి రోస్ట్ చేసి పక్కన పెట్టాను. ఒక 2 కప్స్ వరకు మఖానా కూడా మంచిగా రోస్ట్ చేసుకున్నాను. మఖానా అంటే మనం ఎప్పుడు పాయసం స్నాకే కదా, కర్రీ కూడా చేయొచ్చు, ఎంత బాగుంటుందో. ఈ విధంగా గోల్డ్ కలర్లో వేంపిన తర్వాతకి మటన్ అంటే నాన్ వెజ్ తినని పిల్లలకి నాకు కామెంట్లో వచ్చేస్తుంది, నాన్ వెజ్ తినని పిల్లలకి మంచి రెసిపీస్ అని. మిల్ మేకర్, ఇంకా మష్రూమ్, నెక్స్ట్ వచ్చేసి మఖానా హై ప్రోటీన్ అండి. చాలా చాలా చికెన్కి డబల్ ఉంటుంది అన్నట్టు ఇందులో. అలా అది రోస్ట్ చేసి ఒక 2 టొమాటోస్, ఆనియన్ కూడా వేసుకోవచ్చు మీరు ఇక్కడ, అంటే ఆయిల్లో ఫ్రై లాగా మిక్సీ పట్టుకోవడానికి. కానీ ఆనియన్ కర్రీలో మంచిగా తగులుతుంటే బాగుంటుంది అనేసి వేయలే. 2 ఆనియన్ 2 టమాటా అన్నట్టు. టొమాటో, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అది కూడా ఆయిల్లో వేంపినాక చల్లారిన తర్వాతకి ఇందాక మన మసాలా ఇది అంతా మిక్సీ పట్టేసుకోండి. ఈలోపు అదే ప్యాన్లో ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసిన తర్వాతకి ఆనియన్ కూడా మగ్గినాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది వేయండి. ఎంత బాగుంటుందో టేస్ట్. మనకి ఇది ఏమంటారు కదా, ఆయిల్లో వేగుతుంటేనే నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంటుంది, బాగా ఇష్టంగా తింటారు. అండ్ మఖానా కూడా చాలా మంచిది కదా. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి హెల్దీగా ఉంటుంది. హెల్దీ ఫుడ్, మంచి ప్రోటీన్స్ ఉన్నవే తినాలి. సో నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను హెల్దీగా ఇవ్వడానికి. ఈ విధంగా మంచి వాటర్ కూడా మనకి గ్రేవీ అంతా కావాలంత వేసిన తర్వాతకి అప్పుడు అల్లం పేస్టు, సాల్ట్, కొద్దిగానే కారం, ఎందుకంటే మసాలా వేసాం కాబట్టి కొంచెం పించ్ అంత వేసి మంచిగా కలుపుకొని అంతే. మఖానా కూడా వేసేయండి. మీకు మఖానా ఈ విధంగా పెద్దగా ఉండాలంటే జస్ట్ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. కానీ నాకు ఆ మసాలా అంతా మఖానాకి పట్టాలి అనేసి, మనం కాబూలి శనగలు ఉంటాయి కదా, సో అంతే, ఆ శనగలాగానే అయిపోతాయి. టేస్ట్ వైజ్గా అయితే అల్టిమేట్. మీకు థిక్గా గ్రేవీ కావాలంటే ఇంతసేపు ఉంచండి, లేదంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. హ్యాపీగా నైట్ డిన్నర్కి అందరం కూర్చొని ఈ విధంగా ఎంజాయ్ చేసాము. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సమ్మర్ కదా, ఈవినింగ్ కూడా పిల్లల్ని మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించేసి డిన్నర్ పెట్టేశాను. ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ అంటే కలిసి తింటాం కాబట్టి కన్నయ్య ఓన్గానే తింటారండి. వాళ్ళ నాన్న తను ఫస్ట్ అయిపోవాలి అంటే పోటీలాగా పెట్టేసుకొని కన్నయ్యనే తినేస్తాడు. ఇందులో ఉన్న మఖానా సరిపోదు అన్నట్టు ఇంకా బూందీ వేసుకొని వాళ్ళ అన్నయ్య వేసుకుంటే వెళ్ళి మరి మిన్ను తెచ్చుకొని కూడా మంచి కాంబినేషన్. పిల్లలకి మనం రకరకాలుగా తినిపించాలి అంతే.